హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సితార న్యాచురల్ వ్లాగ్స్ అండి. ఈరోజైతే వేసవి పంట కోసం అయితే ఫామ్ అంతా సిద్ధం చేసుకుంటున్నామండి. మంచిగా మనం వేసవికాలంలో ఏం విత్తనాలు వేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి అంతా కూడా వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే వేసవికాలంలో వేసుకోవాల్సిన విత్తనాల గురించి చూద్దాము. మంచిగా ఆకుకూరలు అన్ని రకాలు వేసుకోవచ్చండి. మనము కొత్తిమీర కానీ, బచ్చల కూర, చుక్కకూర, గోంగూర, ఇంకా తోటకూర ఇలాంటివి వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పాదుజాతి రకాలైన మనకి దోస కానీ, సొరకాయ కూడా మంచిగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ టైంలో మనకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఈ దోసకాయ, సొరకాయ అనేది. ఇంకా ఈ సీజన్ పంట అయినా మనకి కర్బూజా కానీ, వాటర్ మిలన్ సీడ్స్ అలాంటివి కంపల్సరీ వేసుకోవాలి. నెక్స్ట్ మొక్కజొన్న ఇవి వేసుకోవచ్చండి. ఇంకా బెండ, బేరిత్తనాలు ఉంటాయి కదా, అవి కూడా మంచిగా వేసుకోవచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే ఆకుకూరల కోసం అయితే ఇలా మడిలా సిద్ధం చేసుకున్నామండి. ఎప్పుడు ఒకే ప్లేస్ కాకుండా మనం ప్లేస్ చేంజ్ చేస్తూ ఉంటే మంచిగా గ్రో అవుతాయి అని చెప్పేసి ఇలా ప్లేస్లు మారుస్తూ ఉంటామన్నమాట. ఇందులో అయితే ఇప్పుడు ధనియాలు వేస్తున్నాము. మనకి ఇంకా కొంచెం బయట చల్లగానే ఉంటుంది కాబట్టి దేశవాళీ రకం కానీ లేదా హైబ్రిడ్ సీడ్స్ కానీ ఏవైనా మనం వేసుకోవచ్చండి. మంచిగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది మనకి 1 మంత్ లోపలనే వచ్చేస్తుంది కాబట్టి మనము మన వాతావరణం బట్టి ఇవి కొంచెం ఇంకా పెంచుకోవాలా వద్దనేది ఆలోచించుకుంటూ మనం మంచిగా కొత్తిమీర సీడ్స్ అన్నీ వేసేసుకోవచ్చండి. సో ఇవంతా కొత్తిమీర సీడ్స్ వేసేసి పైన మనం ఇలా చేత్తో స్ప్రెడ్ చేసేసి పైన ఏదైనా గడ్డితో కానీ, ఆకులతో కానీ కప్పి ఉంచాలి. అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి మొలక శాతం అనేది బాగుంటుందండి. ఇలా రోజు మనం ఇలా కప్పేసుకొని పైన వాటర్ జల్లుకుంటూ ఉంటే 1 వీక్ లోపల మనకి మొక్కలు స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాలకూర సీడ్స్ వేసామండి. తర్వాత కొన్ని చుక్కకూర విత్తనాలు కూడా వేస్తున్నాను. చుక్కకూర అనేది మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఎందుకంటే ఇది మనకి పాదులా కొంచెం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రిపీటెడ్గా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో వీలైనంత తక్కువగా వేసుకుంటమే మంచిది. సో అవి కూడా వేసేసుకుని వాటిపైన కూడా మట్టిని మంచిగా చేతితో స్ప్రెడ్ చేసేసుకుని గడ్డి వేసుకోవాలన్నమాట. సో మనం రిపీటెడ్గా చేయవలసింది ఏంటంటే కొంచెం ఎండలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ టైం కానీ వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటే మంచిగా గ్రోత్ అనేది బాగుంటుందండి. గడ్డి పైన వాటర్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం మెంతి కూర అలాంటివి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వరుసలో అయితే మొక్కజొన్న వేసుకోవాలనుకుంటున్నాము. మనం స్వీట్ కార్న్ కానీ లేదా నార్మల్ కార్న్ ఏదైనా వేసుకోవచ్చండి. మనకి కొంచెం మట్టిని కొంచెం పైన ఏదైనా ఇలా కొడవలు కానీ లేదా తలుకు ఏదో ఒకటి ఉంటుంది కదా, సో ఏదో ఒక దానితో మనం కొంచెం మట్టిని తీసుకుని దాంట్లో సీడ్ పెట్టేసుకుని మనం క్లోజ్ చేసేసుకోవాలి. పైన వాటర్ పోస్తూ ఉండాలి. రిపీటెడ్గా ఏంటంటే మనకి ఎప్పుడు సీడ్ పెట్టినా కానీ వాటర్ అనేది కంపల్సరీ పోస్తూ ఉండాలండి. అప్పుడే మంచిగా మొలక శాతం అనేది బాగా వస్తుంటుందన్నమాట. సో ఈ టైంలో మనకి స్వీట్ కార్న్ కానీ ఇవి కానీ చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం అన్ని రకాల సీడ్స్ ఏవి పెట్టుకున్నా కొంచెం తక్కువగా పెట్టుకుంటూ ఉంటే మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఏ మొక్కలు వచ్చినాయి, ఏమీ రాలేదు అని చెప్పేసి మనం అన్నీ చూసుకుని కొంచెం ఫాలోఅప్ అవుతూ ఉండాలన్నమాట. మనం సీడ్స్ పెట్టేస్తూనే సరిపోదు. వాటికి రోజు వాటర్ వేసుకోవాలి. ఏ మొక్కలు వచ్చినాయి, ఏవి రాలేదు, ఎంత టైం పడుతుంది అంతా డిసైడ్ అవ్వాలండి. ఈ వరుస అంతా కొంచెం మొక్కజొన్న పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వరుసలో ఏంటంటే కొంచెం కర్బూజా, బీర ఇలాంటివన్నీ కూడా పెడదాం అనుకుంటున్నాము. ఇదంతా ప్లేసే ఉంది కదా. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేసరికి వాటర్ మిలన్ సీడ్స్ పెడుతున్నాము. అంటే కొన్ని చోట్ల ఇలా వాటర్ మిలన్ సీడ్స్ ఇలా మొత్తం ప్లేస్ అంతా ఆక్యుపై చేసుకునేలాగా మంచిగా ఉండేలాగా పెడుతున్నాము. సో వాటర్ మిలన్ సీడ్స్ ఇవైతే బయట నుంచి తీసుకొచ్చి పెడుతున్నానండి. ఇవి పెట్టుకోవచ్చు. లేదు మనకి మంచిగా కాయ దొరికిందంటే వాటి నుంచి కూడా సీడ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఆ సీడ్స్ కూడా పెట్టుకోవచ్చండి. వాటికి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కర్బూజా సీడ్స్ పెడుతున్నానండి. ఒకటి పెట్టేసుకోవచ్చు. లేదు మనకి డౌట్ ఉందనుకుంటే ఒక 2 సీడ్స్ అలా పెట్టేసుకోవచ్చు. 2 మంచిగా హెల్తీగా పెరిగినప్పుడు మనం ఒక మొక్క తీసేసుకుని వేరే ప్లేస్లో మార్చుకోవచ్చు. లేదా 2 మొక్కలు ఉంచేసుకున్నా కానీ మనకి ఏమి ఇబ్బంది ఉండదండి. మనకి ఎలా వీలవుతే మనకి ఆ టైం బట్టి మనం మార్చుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే కొంచెం గోతుల్లా తీసుకుని వాటర్ వేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ టమాటా మొక్కలు వేద్దాం అని చెప్పేసి. ఈ టమాటా మొక్కలు మనం ఒక్కొక్క మొక్క పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవేమీ నర్సరీ నుంచి తేయలేదు. అలా అని చెప్పేసి సీడ్స్ వేసినవి పెంచినవి కాదు, వాలంటరీగా వచ్చినాయి అనమాట. అంటే మనం లాస్ట్ సీజన్లో కొన్ని మొక్కలు వేస్తాం కదా, వాటి నుంచి పడిపోయి కాయలు పండిపోయి పడిపోతుంటాయి కదా ఒక్కొక్కసారి.
సో ఒక 10-15 మొక్కల దాకా అయితే మంచిగా టమాటా మొక్కలు వచ్చేసినాయి అనమాట. సో అవి పెద్ద అయిన తర్వాత వాటిని మంచిగా ఈ ప్లేస్లో పెట్టుకుంటున్నాము. ఇలా వాలంటరీగా వచ్చిన మొక్కలు కూడా మంచి గ్రోత్ బాగా పెరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటాయి వీటి పవర్ అనేది. మనకి ఎక్కువ కేర్ చేయవలసిన అవసరం లేకుండా బాగా వస్తుంది. అంటే రిపీటెడ్గా అంతా ఒకే చోట ఎక్కువగా వచ్చేసినాయి అని చెప్పి మారుస్తున్నాను, కానీ అలా మార్చేదానికన్నా మనం అలా వదిలేస్తే ఇంకా బాగా పెరుగుతాయండి. ఈ ప్లేస్లోనే ఒక 10-15 మొక్కల దాకా వచ్చేసినాయి. అందుకే కొన్ని తీస్తున్నాను. 1-2 మొక్కలు వచ్చినప్పుడు మనం అలానే ఉంచేస్తే అవి మంచిగా గ్రోత్ బాగుంటుందండి. సో అవి కూడా కొన్ని తీసేసి ఈ ప్లేస్లో అయితే మంచిగా పెడుతూ ఉంటున్నాను అనమాట. ఈ టమాటా కూడా బాగుంటుందండి మనం వేసవి పంట కోసం. వీటికి నీళ్ళు శాతం కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంక ఈ వరుస వచ్చేసి మేము పెట్టకుండానే లాస్ట్ సీజన్లో వేసిన కొన్ని బీరకాయ పాదులు వచ్చినాయి అనమాట. ఒక 2-3 పాదులు. సో ఆ వరుసలోనే ఇప్పుడు బీరకాయ విత్తనాలు పెడదామని చెప్పేసి ఈ లైన్ అంతా కూడా కొంచెం తవ్వుతున్నాం అనమాట. ఎందుకంటే ఒకే లైన్లో ఉంటే మనం ఏవైనా కర్రతో సపోర్ట్ ఇచ్చుకుని ఏవైనా తాళ్ళు సపోర్ట్తో పైకి కొంచెం పందిరిలా పెట్టుకోవడానికి ఉంటుంది. అప్పుడే మంచిగా నేల మీద పాకేదానికన్నా ఇలా మనకి పాదులా పాకితే పందిరి మీద మంచిగా కాయలు బాగుంటాయి అని చెప్పేసి, అందులో వేసవికాలం కదా అని చెప్పేసి, సో పందిరి వేయడానికి అయితే వీలుగా ఉంటుందని చెప్పేసి ఒక వరుసలో అంటే అదొకటి ఇదొకటి కాకుండా ఒకవైపునంతా బీరకాయ విత్తనాలు అలా ఏ ప్లేస్కి ఆ ప్లేస్ కొంచెం సెపరేట్ చేసుకుని పెడుతూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఆనపకాయ విత్తనాలు అవి కూడా పెట్టామండి. సో ఇదండి ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ ఇదంతా ఎలా మొక్కలన్నీ ఎలా గ్రో అయినాయి ఏంటో కూడా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.